తెలంగాణ రాష్ట్రంలోని 2 ప్రధాన వాట్సాప్ గ్రూపుల మీద పోలీసులు నిఘా పెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించబడుతున్నటువంటి కంట్రోల్ రూమ్ మరియు న్యూస్ సెన్స్ వాట్సాప్ న్యూస్ గ్రూపుల మీద పోలీస్ శాఖ నిఘా పెట్టిందంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో కంట్రోల్ రూమ్ గ్రూప్ నిర్వాహకులు జర్నలిస్ట్ రమేష్ వైట్ల, న్యూస్ సెన్స్ నిర్వాహకుడు జర్నలిస్ట్ ఆకుల శ్యామసుందర్ని సిట్ అధికారులు వేరువేరుగా విచారించారట. 2024లో 2 గ్రూపుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పోస్టింగ్లు, వివిధ వ్యక్తుల వివరాలకు సంబంధించి తాజాగా ఆరా తీశారట. తద్వారా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాయకుల స్టేట్మెంట్తో ఆగిపోవడం కాకుండా ఆ పైన కూడా విచారణ కొనసాగుతోంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాల్ని మరింత సీరియస్గా తీసుకువెళ్తారు అనడానికి సాక్ష్యం అని చెప్తున్నారు. కానీ అంత సీరియస్నెస్ ప్రభుత్వమేమి అనుసరిస్తున్నటువంటి ధోరణి అయితే కనిపించటం లేదు. అదే ఇక్కడ విచిత్రం. కేవలం అది కోర్టు ద్వారా మాత్రమే సాగాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అంతకు మించినటువంటి దూకుడైతే ఎక్కడా కనిపించటం లేదు.